welcome to my channel. This is me, Vitika. Again, I'm back with a really special episode. And this episode lo you're gonna travel with me today, the whole day. And ee roju enduku shoot chestunanante because there are multiple things that I have to do as a homemaker, as an influencer, as a content creator. So many things I have. Okay, నాకేమనిపించిందంటే ఈరోజు మొత్తం షూట్ చేస్తే బాగుంటుంది కదా అని చెప్పి a day in my life. సో ఇట్లా స్పెషల్ డేస్ ఉన్నప్పుడు సో అందుకని చెప్పి వీడియో షూట్ చేస్తున్నాను. ఫస్ట్ అయితే ఇప్పుడు 5 o'clock అవుతుంది అనమాట మార్నింగ్. సో ఐ వేకప్ అట్ 5 AM మ్యాక్సిమం. ఒక్కొక్కసారి నైట్ లేట్గా పడుకుంటే అప్పుడు షెడ్యూల్ మొత్తం మారుతుంది. బట్ మోస్ట్ ఆఫ్ ది టైమ్స్ ఐ స్లీప్ బై 10 PM. So yeah, new year, again new goals, and life is good, life is better, life is getting better. So ఇప్పుడు 5 o'clock లేచాం కాబట్టి నా దినచర్య మీరు చూడబోతున్నారు. So let's get started. Okay, so మామూలుగా వర్కౌట్ కనగానే డిఫరెంట్ అవుట్ఫిట్స్ వేసుకోవచ్చు. బట్ నేను స్టార్టింగ్లో అయితే సందేశ్ టీషర్ట్స్ వేసుకొని ఇక్కడ వరకు ఫుల్గా లాంగ్ టీషర్ట్స్ అవి వేసుకుని వెళ్ళేదని. తర్వాత లేటర్ ఐ అండర్స్టూడ్ ఒకరోజు స్లీవ్లెస్ వేసుకెళ్ళినప్పుడు దట్స్ వెన్ ద ట్రైనర్ నోస్ లైక్ ఓకే దే హ్యావ్ ఫ్యాట్ హియర్ ఇది అని చెప్పి అప్పటి నుంచి whenever I have a body type workout, like రోజుకి ఒక వర్కౌట్ ఉంటుంది కదా, ఈరోజు లెగ్స్ చేస్తే రేపు అప్పర్ బాడీ తర్వాత కోర్ ఇట్లా చేపిస్తారు కాబట్టి దానికి తగ్గట్టు అవుట్ఫిట్స్ వేసుకోవాలని తర్వాత అర్థమైంది. వర్కౌట్కి వెళ్ళే ముందు చేయాల్సిన డైలీ రొటీన్ చేసుకుంటాం. కేర్ అయిపోయింది కాబట్టి మనం కిందకి వెళ్ళి ఇప్పుడు లోపల నుంచి కేర్ తీసుకోవాలి. సో వెళ్ళి విల్ హ్యావ్ మై మార్నింగ్ డ్రింక్. ఓకే, మై డే స్టార్ట్స్ విత్ ప్రోబయోటిక్స్. సో ఇది నా గట్ హెల్త్ గురించి అనమాట. వన్ థింగ్ దట్ వీ హ్యావ్ టు కంపల్సరీ ఫాలో ఇన్ డైలీ రొటీన్ ఇస్ ముందు రోజు నైట్ మేక్ షూర్ యూ సోక్ సమ్ బ్లాక్ రేజన్స్ ఇన్ ద కర్డ్. పెరుగులో బ్లాక్ రేజన్స్ అంటే నల్ల ద్రాక్ష పళ్ళు, ఎండు నల్ల ద్రాక్ష పళ్ళు వస్తాయి కదా, అట్లీస్ట్ ఒక 7 to 8 or 10 అవి కర్డ్లో సోక్ చేసుకొని నెక్స్ట్ డే మార్నింగ్ బిఫోర్ యూ స్టార్ట్ యువర్ డే యూ షుడ్ ఈట్ దెమ్. ఇట్స్ రియలీ గుడ్ ఫర్ స్కిన్ డీటాక్స్ అవుతుంది. అండ్ ద థర్డ్ వన్, దిస్ ఇస్ గ్లో షాట్. దిస్ ఇస్ రియలీ గుడ్ ఫర్ స్కిన్ అండ్ హెయిర్. సో పొద్దున్న లేవగానే ఇది కూడా ఫినిష్ చేసేయాలి. Okay guys, I'm all set for the workout. So sweet, you give me every flavor, and I just wanna taste you. Keep rushing through my veins now. So sweet, so sweet, so sweet, so sweet. Like ice cream, ice cream. I'm done with my workout. ఇప్పుడు మనం ఒక స్పెషల్ పర్సన్ దగ్గరికి వెళ్ళాలి. ఎవరమ్మా? గుడ్ మార్నింగ్ అమ్మలు. గుడ్ మార్నింగ్. ఎవరో నిద్రలో ఉన్నారు ఇంకా. ఇదిగో, సో దిస్ ఇస్ మై బ్రేక్ఫాస్ట్ ఫర్ టుడే. వాట్ ఈస్ ఇట్? వెజ్ శాండ్విచ్. నా డైలీ లైఫ్లో వితౌట్ మీటింగ్ సాన్వి డోంట్ ఎండ్. ఇప్పుడు మాకు విటమిన్ డి కావాలి కాబట్టి బయట వచ్చి కూర్చుని టిఫిన్ తింటాం. After my breakfast, I'm back home. I mean, యాక్చువల్గా ఈ 5 AM క్లబ్ అనేది ఒకటి ఉంటుంది కదా, లైక్ పొద్దున్నే తెల్లవారుజామునే లేచి వర్కౌట్కి వెళ్ళడం. ఇదంతా ఏదో జస్ట్ ఒక మంచి షేప్లో ఉండాలి వీటన్నిటి గురించే కాదు. ఇట్స్ అ లైఫ్ స్టైల్ విచ్ చేంజెస్ లాట్ ఆఫ్ థింగ్స్. లైక్ యూనో అందరు లేచేసరికి మనకి 9 AM కల్లా విల్ బి డన్ విత్ అవర్ వర్కౌట్ అండ్ మనకంటూ మన పర్సనల్ టైం దొరుకుతుంది. అండ్ ఆల్సో బిఫోర్ ఎవ్రీవన్ వేక్స్ అప్ అవర్ వర్క్స్ విల్ బి డన్ అండ్ బ్రేక్ఫాస్ట్ విల్ బి డన్. We'll have rest of the day to plan so many things. And like I feel really happy getting back to this routine because 2022-2023 was really beautiful. Waking up early like 3:30 AM లేచి నా వర్కౌట్స్ ఇవన్నీ జరిగాయి. మళ్ళీ I'm getting back to that phase. So ప్రస్తుతానికి అయితే we are back from the gym కాబట్టి ఇంటికి వచ్చాము after having some good time with Sanvi. Now it's time to have some
ఏంటి సోప్డ్ ఆల్మండ్స్ కంపల్సరీ తినాలి. ఇవి కూడా తినేసిన తర్వాత ఐ హ్యావ్ టు గెట్ ఫ్రెషన్ అప్. అండ్ దెన్ ఈరోజు మనకు ఒక స్పెషల్ షూట్ ఉంది అనమాట. అండ్ ఇప్పుడు ఏంటంటే హెడ్ బాత్ చేయాలి. టుడే ఇస్ ద హెడ్ బాత్ డే బికాస్ వీ హ్యావ్ అ హోలీ కాన్సెప్ట్ రీల్ షూట్ ఒకటి ఉంది. దానికోసం కొంచెం ఫ్రెష్ హెయిర్ ఉంటే ఆ హెయిర్ ఫ్లో అదంతా కొంచెం బాగుంటుంది అని చెప్పి ఐ వాంట్ టు ఇంట్రడ్యూస్ మామా అర్త్ యాంటీ హెయిర్ ఫాల్ రోజ్మెరీ షాంపూ అండ్ కండిషనర్. ద రియలీ గుడ్. యాక్చువల్గా ఏంటంటే ఇఫ్ యూ సీ మై హెయిర్, ఇఫ్ యూ సీ లైక్ 2-3 స్ట్రాండ్సే వస్తున్నాయి. బట్ నార్మల్గా దీనికన్నా ఒక 10 times ఎక్కువ హెయిర్ ఫాల్ ఉండేది. దట్స్ వెన్ ఐ అండర్స్టూడ్ వీ హ్యావ్ టు టేక్ కేర్ ఆఫ్ అవర్ హెయిర్ ప్రాపర్లీ. సో అప్పుడు నేను మా చెల్లిని అడిగితే మా చెల్లి చాలా ఎక్కువ ట్రై చేస్తూ ఉంటుంది అనమాట. అప్పుడు షీ టోల్డ్ మీ టు యూజ్ మామా అర్త్ యాంటీ హెయిర్ ఫాల్ రోజ్మెరీ షాంపూ అండ్ కండిషనర్. ఐ రియలీ లవ్ దెమ్. నాకైతే చాలా బాగా నచ్చాయి ఈ 2 products. ఎందుకంటే దాంట్లో మంచి ఇంగ్రీడియంట్స్ ఉన్నాయి లైక్ రోజ్మెరీ అండ్ మేతిదానా. మేతిదానా అంటే తెలుసు కదా, చిన్నప్పుడు అయితే నాకు మా అమ్మ మెంతులు నానపెట్టి అవి పేస్ట్ చేసి స్కాల్ప్ అవి పెడితే చల్లదనాన్ని ఇస్తుంది అండ్ హెయిర్ ఫాల్ కూడా కంట్రోల్ చేస్తుందని చెప్తారు. ఇప్పటికీ చాలా మంది ట్రై చేస్తారు. బట్ కొంతమందికి టైం లేని వాళ్ళకి క్విక్ సొల్యూషన్ ఏదైనా కావాలంటే కనుక ఈ షాంపూ అండ్ కండిషనర్ డెఫినెట్ గా ట్రై చేయండి. ఎందుకంటే అవి 93% హెయిర్ ఫాల్ కంట్రోల్ చేస్తుంది అండ్ స్ట్రాంగ్ గా చేస్తుంది మన హెయిర్ ని. నా హెయిర్ అయితే చాలా బెటర్ అయింది. మామూలుగా ఇంతకు ముందు అయితే ఎక్కడ చూసినా హెయిరే ఉండేది. ఐ రియలీ లైక్ ద ప్యాకేజింగ్ ఆఫ్ దీస్ 2 products, రోజ్మెరీ యాంటీ హెయిర్ ఫాల్ షాంపూ అండ్ రోజ్మెరీ యాంటీ హెయిర్ ఫాల్ కండిషనర్. ఈ 2 products ఇప్పుడు మనం యూజ్ చేస్తాం అనమాట. అండ్ నాకైతే ఆ టెక్స్చర్ కానీ అవన్నీ కూడా చాలా బాగా నచ్చాయి. షాంపూ టెక్స్చర్ అండ్ కండిషనర్ టెక్స్చర్ అండ్ ఆఫ్టర్ వాష్ ఎఫెక్ట్స్ కూడా చాలా బాగుంది. అండ్ నాకు పర్సనల్ గా మామా అర్త్ లో ఇష్టమైన థింగ్ ఏంటంటే దే ఆర్ ఆల్వేస్ ట్రైవింగ్ టు గివ్ us ద బెస్ట్. అండ్ మనకి ఏం కావాలనేది వాళ్ళకి బాగా తెలుసు. అందుకని ఎప్పుడు చూసినా కొత్త ప్రోడక్ట్స్ వస్తూనే ఉంటాయి అండ్ ఎంజాయ్ చేయడానికి ఎఫెక్టివ్ గా ఉండే ప్రోడక్ట్సే వాళ్ళు చేస్తారనమాట. లైక్ యునో రోజ్మెరీ హెయిర్ ఫాల్ కంట్రోల్ షాంపూ అండ్ కండిషనర్. సో లెట్స్ గో అండ్ టేక్ అ బాత్. ఫస్ట్ అయితే మనం షాంపూని హెయిర్ కి అప్లై చేస్తూ నీట్ గా వాష్ చేసుకోవాలి. దాని తర్వాత లూక్ వామ్ వాటర్ తోటి హెయిర్ రిన్స్ చేసుకుని మొత్తం వాటర్ డ్రిప్ అవుట్ చేసి తర్వాత కండిషనర్ అప్లై చేయాలి. కింద స్ట్రాండ్స్ దగ్గర నుంచి కింద సైడ్ నుంచి కండిషనర్ అప్లై చేసి ఒక 5 to 7 minutes ఉంచుకుంటే యూ గెట్ దట్ కండిషన్డ్ హెయిర్ అండ్ లుక్ ఇట్ దిస్ లుక్ సో గుడ్. హెయిర్ వాష్ చేయగానే ఒక తెలియని ఒక గ్లో వచ్చేస్తుంది ఎప్పుడు చూసినా సరే. వీక్లీ ఐ మేక్ షూర్ ఐ యూస్ దీస్ ప్రోడక్ట్స్ వీక్లీ thrice అండ్ ఇట్ గివ్స్ మీ లైక్ లగ్జూరియస్ హెయిర్ అట్ హోమ్. హెయిర్ ఫాల్ అయితే నిజంగానే 93% రెడ్యూస్ అవుతుంది. యాక్చువల్గా రెగ్యులర్గా ఏ ప్రోడక్ట్స్ యూజ్ చేసినా మనకి రిజల్ట్స్ అనేవి బాగా కనిపిస్తాయి అనమాట. నాకైతే నా హెయిర్ ఫ్లో కానీ డ్రైనెస్ అన్నీ కూడా బాగానే కంట్రోల్ అయ్యాయి అండ్ కన్సిస్టెంట్గా యూజ్ చేయడం అస్సలు వదలదు. మీరు కనుక ఈ ప్రోడక్ట్స్ పర్చేస్ చేయాలనుకుంటే కింద డిస్క్రిప్షన్లో లింక్ ఇస్తాను, చెక్అవుట్ చేయండి. అండ్ వెబ్సైట్ అండ్ యాప్లో పర్చేస్ చేస్తే నా కూపన్ కోడ్ యూజ్ చేయండి వితికా 2025. యూ విల్ గెట్ 20% డిస్కౌంట్. అండ్ అంతేకాకుండా ఈ ప్రోడక్ట్స్ అన్ని నైకా, అమెజాన్, ఫ్లిప్కార్ట్ అండ్ పర్పుల్లో అవైలబుల్ ఉన్నాయి. డూ చెక్ ఇట్ అవుట్. నాకైతే ఈ ప్రోడక్ట్స్ చాలా నచ్చాయి. అందుకని చెప్పి ఐఎమ్ ఇంటిగ్రేటింగ్ ఇన్ దిస్ మై వీడియో. ఓకే, వీఆర్ డన్ విత్ అవర్ మార్నింగ్ రొటీన్. స్టార్టింగ్ వీడియోలో మెన్షన్ చేశాను కదా దట్ గ్లో షార్ట్స్ రెసిపీ చూపిస్తానని చెప్పి. సో లెట్స్ గో మేక్ సమ్ గ్లో షార్ట్స్. సో ఎవ్రీడే ఏదో ఒక వర్క్ చేస్తూ ఉంటాం కాబట్టి ఒకటేసారి చేసుకుని పెట్టుకోవచ్చు ఈ గ్లో షార్ట్స్ అనేవి. దీనికి మనకి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ ఏంటంటే పచ్చి పసుపు కొమ్ములు వస్తాయి కదా, పచ్చి పసుపు కొమ్ములు వస్తాయి ఇట్లాంటివి. ఇవి ఇంకా అల్లం, నిమ్మకాయ అండ్ నిమ్మకాయ తొక్కు సపరేట్ చేసుకోవాలి. అండ్ అంతేకాకుండా ఆరెంజెస్ అండ్ ఉసిరి అండ్ ఆల్సో హనీ ఫర్ ద టేస్ట్ అనమాట. ఇవన్నీ కలిపి మనం గ్రైండ్ చేసుకుని ఆ పల్ప్ ని మొత్తం ప్రెస్ చేసుకుని ఆ జ్యూస్ ని కంటైనర్స్ లో వేసుకోవాలి. ఆ ప్రాసెస్ ఇప్పుడు చూపిస్తాను. ఫస్ట్ అయితే నేను అన్ని పీల్ చేసుకుంటాను. దాని తర్వాత నైఫ్ తో కట్ చేసుకుని అప్పుడు గ్రైండర్ లో యూజ్ చేద్దాము. సో లెట్స్ గెట్ స్టార్టెడ్. సో మనం నిమ్మకాయలు ఇలా పీల్ చేసుకుని ఆ పీల్ ని కూడా యూజ్ చేయాలన్నమాట. దీంట్లో సీడ్స్ ఉంటాయి కాబట్టి అవి తీసేసుకోవడానికి కట్ చేసుకుంటున్నాను. మనకి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ అన్ని ఇక్కడ పెట్టుకున్నాను. మీరు మెజర్మెంట్స్ కనుక కన్ఫ్యూజ్ అయితే కనుక మనం అన్ని ఈక్వల్ క్వాంటిటీసే తీసుకుంటున్నాము. మోస్ట్లీ ఆరెంజ్ కొంచెం ఎక్కువ తీసుకోవచ్చు టేస్ట్ కొంచెం స్వీట్ గా రావడానికి. మిగతావి ఉసిరి, నిమ్మకాయ, ఇంకా పసుపు, అల్లం ఇవన్నీ ఈక్వల్ క్వాంటిటీస్ తీసుకున్నాను. అండ్ హనీ కూడా యాడ్ చేయాలి. సో నేనైతే జ్యూసర్ యూజ్ చేస్తున్నాను. మీరు మామూలుగా మిక్సర్ లో వేసుకుని దాన్ని వడకట్టుకుని వేసుకోవచ్చు అనమాట. సో పల్ప్
వేసుకుంటూ వెళ్ళిపోయి మనకి జ్యూస్ కొంచెం క్వాంటిటీ వస్తుంది. మీరు గ్రైండర్లో వేసుకుని ప్రెస్ చేసుకుంటే కనుక ఇంకా ఎక్కువ రావచ్చు. నేనైతే దీంట్లో లాస్ట్గా మొత్తం అన్ని థింగ్స్ వేసేస్తాం కాబట్టి ఇప్పుడు జస్ట్ మనం పెప్పర్ యాడ్ చేయాలి కొంచెము, అండ్ ఆల్సో హనీ యాడ్ చేయాలి. అన్ని ఇంగ్రీడియంట్స్ వేసుకున్న తర్వాత గట్టిగా మిక్స్ చేసుకోవాలి. బికాజ్ లాస్ట్లో మనం హనీ ఇంకా పెప్పర్ యాడ్ చేసాం కాబట్టి అన్ని కరెక్ట్గా మిక్స్ అయ్యేలా చూసుకుని మనం ఇప్పుడు కంటైనర్స్లోకి వేసుకోవాలన్నమాట. నేనైతే ఇలాంటి కంటైనర్స్ మనకి అవైలబుల్ ఉంటాయి. అమెజాన్లో ఆర్డర్ చేశాను నేను. ఇవి ఒక 24 పీసెస్ అట్లా ఆర్డర్ చేసుకోవచ్చు. 6 నుంచి మనకి కావాల్సినంత క్వాంటిటీ ఆర్డర్ చేసుకోవచ్చు. నేను సందేశ్ ఈ షార్ట్స్ తాగుతాం కాబట్టి ఇద్దరికి సరిపడా నేను ఆర్డర్ చేసి పెట్టేశాను. అండ్ వీక్లీ ఒకసారి అలాగా ఈ గ్లో షార్ట్స్ నేను తయారు చేసి పెట్టుకుంటా. సో దట్ ఇట్స్ ఈజీ. ఎర్లీ మార్నింగ్ లేచి మనం చేసుకోవడానికి కుదరదు అసలు. ఎంత టైం ఉన్నా సరే కొంచెం కష్టంగా అనిపిస్తుంది ఎవ్రీ డే చేసుకుంటే. ఇదేంటంటే మనం చేసుకుని స్టోర్ చేసి పెట్టుకోవచ్చు అండ్ వీక్లీ ఒకసారి చేసుకుంటే సరిపోదు. whenever you're free in the weekends or something, it hardly takes half an hour time, but it gives amazing results. Trust me, ఒక 1 month వాడి చూడండి, మీకే మీ బాడీలో చేంజెస్ అర్థమవుతాయి. అండ్ ఓకే, లెట్స్ pour it in the bottles. షార్ట్స్ అయితే రెడీ అయిపోయినాయి. ఇలాగ మనం క్లోజ్ చేసుకుని ఎయిర్ టైట్ కంటైనర్స్ అంటారు వీటిని, గ్లాస్ కంటైనర్స్. అండ్ వీటిని ఫ్రిడ్జ్ లో స్టోర్ చేసి పెట్టుకోవాలి. టేస్ట్ ఇలా ఉంటుంది అలా ఉంటుంది అని ఏం పెట్టుకోదు. ఏదైతే మంచి చేస్తుందో అది చెడుగానే ఉంటుంది. సో ఇట్స్ గుడ్ ఫర్ అవర్ బాడీ. సో డెఫినెట్లీ ట్రై చేయండి. ఈ రోజులో వన్ ఆఫ్ ద రెసిపీ దట్ ఐ వాంటెడ్ టు షేర్ వాస్ దిస్. అండ్ మీరు కూడా ట్రై చేస్తారని అనుకుంటున్నాను. ట్రై చేసిన తర్వాత లెట్ మీ నో హౌ యూ లైక్ ఇట్ ఇన్ ద కమెంట్స్. అండ్ ఇప్పుడు నెక్స్ట్ వచ్చి నేను లంచ్ చేయాలి. లంచ్ చేసుకుని ఆఫ్టర్నూన్ షూట్ ఉంది మనకి. యాజ్ ఐ టోల్డ్ యూ, ఇట్స్ హోలీ కాన్సెప్ట్ షూట్. లంచ్ చేసుకున్నాను. మామూలుగా అయితే నేను డైట్ మెయింటైన్ చేయడానికి ట్రై చేస్తాను, బట్ రీసెంట్ గానే వర్కౌట్ చేయడం స్టార్ట్ చేసాం. ఐ థింక్ ఇట్స్ బీన్ 20 days. సో ఒకటేసారి మనము సడన్ గా డైట్ ఇవన్నీ చేసేస్తే బాడీకి అర్థం కాదు అసలు ఏం చేస్తున్నాం అని చెప్పి. సో మెల్లిమెల్లిగా ఐఎమ్ కట్టింగ్ ఇట్ డౌన్. బట్ మధ్యాహ్నం అయితే ఐఎమ్ హ్యావింగ్ రైస్ విత్ మమ్మీ. ఇంట్లో ఎంకరేజ్ చేస్తే అవి తింటున్నాను. ఐఎమ్ అవాయిడింగ్ స్ట్రీట్ ఫుడ్, లేకపోతే యునో దీస్ స్వీట్స్ కానీ ఫ్రైడ్ ఐటమ్స్ ఇవన్నీ కొంచెం అవాయిడ్ చేయడానికి ట్రై చేస్తాను. బట్ ఈవినింగ్ మాత్రం 7 లోపల డిన్నర్ చేయాలి, అది టార్గెట్ పెట్టుకున్నా. సో దట్ డైజెషన్ అదంతా మంచిగా అవుతుంది. సో ఇప్పుడైతే టుడేస్ మెన్యూ ఇస్ గోంగూర పప్పు అండ్ ఆలూ ఫ్రై. ఆలూ ఫ్రై అయితే లుక్స్ సో టెంప్టింగ్. ఇంకా ఇవి చూసిన తర్వాత ఎవరికన్నా ఇంకేమైనా తినాలనిపిస్తుందా? సో అండ్ ఐ లవ్ మై మామ్ గోంగూర పప్పు, చాలా బాగా చేస్తాడు. ఇప్పుడు అలా చెప్పాను అనుకో, చెట్టుకెక్కేస్తుంది. గురువారం మమ్మీ నాన్ వెజ్ తిన్నారు అనమాట. గురువారం ఇంకా సోమవారము. సో ఆ రోజు మాత్రం వెజ్లో అసలు బెస్ట్ ఐటమ్స్ అన్నీ చేస్తుంది. సో ఇంకా నేను ఆ రోజు ఇంకెక్కడ తినాలని అనిపించదు కూడా. అండ్ యా, లెట్స్ ఈట్. నాకైతే ఈ కన్సిస్టెన్సీలోనే ఇష్టం. పప్పు కానీ ఆలూ ఫ్రై కానీ ఇట్లా ఉంటేనే నచ్చుతుంది. సో అందుకనే నేను ఫుల్ ఎంజాయ్ చేస్తాను. ఈవెన్ సందేశ్ లవ్స్ ఇట్లా విడివిడిగా ఉండే ఆలూ ఫ్రై నచ్చుతుంది అనమాట. సో యా, దిస్ ఇస్ వాట్ ఐఎమ్ హ్యావింగ్ ఫర్ మై లంచ్. ఇది అయిన వెంటనే రెడీ అయిపోవాలి, అస్సలు టైం లేదు. సో ఐల్ సీ యు గైస్ ఇన్ సమ్ టైం. వీఆర్ ఎట్ ద లొకేషన్. సో లంచ్ చేసుకుని కొంచెం రిలాక్స్ అయ్యి తర్వాత ఒక టైం ఎంత అయింది తెలుసా? 4 o'clock అవుతుంది. ఐ థింక్ ఇట్స్ టైమ్ టు షూట్ బికాస్ ఎండ చాలా ఎక్కువ ఉంది. సమ్మర్ స్టార్ట్ అవ్వకముందే స్టార్ట్ అయిపోయిన ఫీలింగ్ వస్తుంది నాకైతే. ఇట్స్ టూ హాట్ ఇన్ హైదరాబాద్. అండ్ ఇప్పుడు మేము ప్రస్తుతానికి ఈవినింగ్ 4 to 6 లోపల అయితే షూట్ ఈజీగా అయిపోద్ది. అండ్ ఎప్పుడైనా ఎండ నెత్తి మీద ఉన్నప్పుడు షూట్స్ చేయకూడదు, బికాజ్ ఇట్ విల్ బీ లైక్ టూ మచ్ గ్లేర్ ఎక్కువ పడుతూ ఉంటుంది, లేకపోతే ఆ లైటింగ్ సరిగ్గా ఉండదు అనమాట. దట్స్ వాట్ ఐ ఫీల్. సో ఎర్లీ మార్నింగ్స్ ఆర్ ఈవినింగ్స్ చేసుకుంటే బాగుంటుంది. ఫిల్మ్ షూటింగ్ అయితే ఎట్లాగో మనం ఏం చేయలేం, బోల్డ్ మంది మనుషులు ఉంటారు కాబట్టి స్కిమ్మర్స్ ఇవన్నీ పెట్టి మేనేజ్ చేస్తారు. బట్ ఇట్స్ జస్ట్ రీల్ అండ్ పిక్చర్స్ కాబట్టి ఐ థాట్ ఓకే ఈవినింగ్ ఒక 1-2 hours అయిపోద్ది. బికాజ్ ఇట్స్ సింగిల్ కాస్ట్యూమ్, జస్ట్ వైట్ సారీ. నిన్న అప్పటికప్పుడు వెళ్ళి జస్ట్ వైట్ ప్లెయిన్ సారీ జార్జెట్ మెటీరియల్ తీసుకుని ఫాల్స్ అవి వేయించేసి రెడీ చేయించా. బికాస్ వీ డిసైడెడ్ yesterday only to shoot this reel for Holi, because Holi
షూట్కి ఇంకా ఈరోజు డేట్ ఇస్ 6th, సో ఫ్యూ డేసే ఉంది. తర్వాత నేను అవైలబుల్ ఉండనని ఇప్పుడే చేసేస్తున్నాం అనమాట. అండ్ ఐఎమ్ రియలీ ఎక్సైటెడ్ టు షూట్ దిస్ బికాస్ ప్రసాద్ గారు అందరికీ తెలుసు ద లీవ్ ఫోటోగ్రఫీ, లైక్ మనము లాస్ట్ టైం నవరాత్రి లుక్స్ మొత్తం ఆయనే షూట్ చేశారు. సో ఐఎమ్ వెరీ హ్యాపీ టు షూట్ అండ్ వర్క్ విత్ హిమ్ బికాస్ వర్క్ చాలా త్వరగా అయిపోద్ది కాబట్టి. అండ్ పిక్చర్స్ అవి ఎలా వస్తాయో చూడాలి. అండ్ యాజ్ ఐ సెడ్ ఐఎమ్ ఎక్సైటెడ్ అబౌట్ ఇట్. హెయిర్ మేకప్ అంతా నేనే చేసుకున్నా బికాస్ మళ్ళీ వాళ్ళు వస్తే ఇట్ విల్ టేక్ అట్లీస్ట్ 2.5 hours టైం. ఈరోజు కొంచెం త్వరగా డే నడుస్తుంది కాబట్టి దెర్ ఆర్ సో మెనీ థింగ్స్ టు డూ. అందుకని మనమే రెడీ అయిపోతే సరిపోద్దని అనుకుని. అండ్ ఎలాగో మనం ఇందాక మామా షాంపూ యూజ్ చేసాం కాబట్టి మై హెయిర్ లుక్స్ లైక్ గుడ్ హెయిర్ డే అని చెప్పొచ్చు. చాలా ప్రాపర్గా సెట్ అయి ఉంది. సో లెట్స్ సీ హౌ ద షార్ట్స్ గోనా కమ్ అవుట్. ఐఎమ్ ఎక్సైటెడ్. సో మనం ఒకటి అనుకుని స్టార్ట్ చేస్తాం కదా, లైక్ కలర్స్ హోలీస్ తోటి అది ఇది అని చెప్పి అనుకున్నాం. బట్ ఫైనల్లీ ఇక్కడికి వచ్చిన తర్వాత ఆల్ టుగెదర్ వి డిడ్ సంథింగ్ ఎల్స్. బట్ ఇట్ వాస్ రియలీ ఫన్ షూటింగ్ విత్ ద బోగన్విల్లా ఫ్లవర్స్. అండ్ ఇప్పుడైతే మేము ప్రస్తుతానికి వచ్చిన పని చేయబోతున్నాం అనమాట. ఫస్ట్ ఒకటి అయిపోయింది. నేను చెప్పా కదా లైక్ ఆ గోల్డెన్ లైట్లో చేస్తే ఒక గ్లో కైండ్ ఆఫ్ పిక్చర్స్ వస్తాయని. చాలా బ్యూటిఫుల్గా వచ్చాయి. వీ డింట్ ఎక్స్పెక్ట్ ఇంత బ్యూటిఫుల్గా వస్తాయని. నాకైతే పర్సనల్గా పిక్చర్స్ అవి చాలా నచ్చాయి. అండ్ దెర్ ఆర్ హోలీ కలర్స్ పిక్చర్స్ ఇప్పుడు తీసుకున్నాం. మీరు కూడా ఎప్పుడైనా ట్రై చేయండి. హోలీ ఎలాగో త్వరలోనే ఉంది కాబట్టి ఇఫ్ యూ వాంట్ టు గెట్ లైక్ ఫ్యూ నైస్ పిక్చర్స్, ట్రై దీస్ కైండ్ ఆఫ్ షార్ట్స్. ఇట్ విల్ బీ నైస్. లెట్స్ గో. అయ్యో కనిపిస్తుంది. మా అమ్మ నన్ను ఆల్రెడీ వేసుకుంది. కొత్త చీర తీసుకెళ్ళి నాశనం చేస్తున్నాను. అమ్మ రీల్ అంటే రీల్ అంతే. ఓకే, వీఆర్ డన్ విత్ ద షూట్. చూసారు కదా, లైక్ ఇట్స్ రియలీ అంటే కొంచెం కష్టమే అనిపించింది బికాజ్ ఆ కలర్స్ మొత్తం ఇప్పుడు ముక్కులోకి వెళ్ళిపోయి నాకు ఫీలింగ్ ఉంది. సో వైట్ చీర కాస్త మసగుడ్డలా తయారైంది. మా అమ్మ ఇంటికి వెళ్తే కొడుతుంది కాబట్టి సేఫ్ సైడ్గా నా నైట్ డ్రెస్ తెచ్చుకున్నా సో దట్ షీ డోంట్ హ్యావ్ టు సీ మీ లైక్ దిస్. అండ్ దెన్ ఎలా అంటారంటే నీకు అసలు బుద్ధి ఉందా అది ఇదని తిడుతుంది. అందుకని సేఫ్ సైడ్ వేరే డ్రెస్ తెచ్చుకున్నాను. ఇప్పుడు ఇక్కడే కొంచెం డ్రెస్ చేంజ్ చేసుకుని ఇంటికి వెళ్ళాలి. ఇంటికి వెళ్ళిన తర్వాత ఐఎమ్ డన్ ఫర్ ద డే బేసికలీ బికాస్ మన డే ఎలాగో పొద్దున్న 5ంటికి స్టార్ట్ అయింది కాబట్టి కొంచెం ఎర్లీగానే ఎండ్ చేయాలి. ఐ విల్ హ్యావ్ మై డిన్నర్ at 7 PM. I'll see you guys at home. Bye. ఓకే, వీఆర్ బ్యాక్ ఫ్రమ్ ద షూట్. అండ్ కలర్స్ చూసారా మొత్తం ఎలా ఉందో. సో డైరెక్ట్ మీరు కనుక హోలీ కలర్స్ యూజ్ చేస్తే కనుక అస్సలు డైరెక్ట్ ఫేస్ సోప్ వాటర్తో వాష్ చేయొద్దు. అండ్ ఈవెన్ హెయిర్ కూడా. యాక్చువల్లీ హోలీకి వెళ్తున్నప్పుడు మేక్ షూర్ యూ అప్లై సమ్ ఆయిల్ సో దట్ అది కలర్స్ మొత్తం మనకి స్కిన్లోకి వెళ్ళకుండా ఉంటాయి. అదొక టిప్. ఇప్పుడైతే నేను ఫోటోషూట్ కోసం కాబట్టి ఐ కుడెంట్ అప్లై ద ఆయిల్ బికాస్ మేకప్ ఉంటుంది కాబట్టి. మేకప్ ఉంది కాబట్టి కొంచెం పర్లేదు. బట్ ఇప్పుడు మనం ఆయిల్ తోటి కొంచెం ఫేస్ క్లియర్ చేసుకుందాం. దానికన్నా ముందు మనం వెట్ వైప్స్ అవన్నీ తీసి రెడీగా పెట్టుకుందాం. Okay, tada! And we are done with the removing colors and everything on my face. కొంచెం మండుతుంది. ఫస్ట్ అయితే వెళ్ళి హెడ్ బాత్ చేయాలి ఫాస్ట్గా. కొంచెం హెయిర్ కూడా ఆయిల్ పెట్టేసుకుని హెడ్ బాత్ చేసుకుంటా.
this is how I'm ending my day. And thank you so much besties for watching this video, and it means a lot. Thank you for all the encouragement. ఎప్పుడైతే నేను ఏం చేయలేను అని అనిపిస్తుందో అప్పుడు నేను మీ మెసేజెస్, మీ కమెంట్స్ చెక్ చేస్తాను. I feel very 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 loved. Thank you so much. And I just want to say one thing. Thanks for loving me from the beginning, and thanks for continuing that. And I'll see you guys next week. If you like this video, don't forget to like, share and subscribe to my channel. Lots of love. Your bestie signing off. See you guys next week.